అట్లీస్ట్ కెరియర్ డెవలప్మెంట్ సెల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండి, ఎందుకంటే వాళ్ళకి పెద్ద వైట్ బోర్డు, అదేవిధంగా ప్రొజెక్టరు, సిస్టమ్స్ ఒక 200-300 సిస్టమ్స్ ఉంటే తప్ప బయట నుంచి ట్రైనర్స్ని తీసుకొచ్చి చెప్పించడం వీలు కాదు. సో ఇటువంటి ఫెసిలిటీస్ బాగా ఉన్నటువంటి కాలేజెస్లో మనకి గీతాంజలి కానీ, లేకపోతే శ్రీనిధి కానీ, లేకపోతే ఐఆర్ఈ కానీ, ఎంఎల్ఆర్ఐటి కానీ, ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఈ గోకరాజ్ కానీ, వీళ్ళందరూ ఇప్పుడు బీవైఐటి ఏంటంటే ట్రైన్ ద ట్రైనర్స్ అనే సిస్టమ్ పెట్టేసేసి వాళ్ళు ఫ్యాకల్టీని ట్రైన్ చేయడం కోసం సపరేట్గా వాళ్ళకి 2-3 క్యాంపస్లు ఉన్నాయి. విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ అని, తర్వాత బీవీరాజు నర్సాపూర్, తర్వాత బీవైఐటి ఉమెన్స్ బాచుపల్లి, అదేవిధంగా వాళ్ళకి భీమవరంలో కూడా ఒక 2 కాలేజీలు ఉండటం వల్ల ఈ 4 కాలేజీల యొక్క ఫ్యాకల్టీస్ని ట్రైనింగ్ ఇవ్వడం కోసం వాళ్ళు మొయినాబాద్లో ఒక పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ పెట్టి ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ట్రైనర్స్ని తీసుకొచ్చి చెప్పిస్తున్నారు. ఈవెన్ కేఎంఐటీ సక్సెస్ మంత్రం కూడా అదే. కేఎంఐటీలో నా ఏం ఫెసిలిటీస్ ఉండవు, అది జస్ట్ లైక్ ఏ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, కానీ 13 లక్షల రూపాయలు డొనేషన్ ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకని? ఆయన ఒక ట్రైనర్, ఆయన ఇప్పుడు వయసు పెద్ద ఆయన అయిపోయారు, కానీ నీల్ గోక్టే గారు మహారాష్ట్ర బ్రాహ్మిన్స్ వీళ్ళు, హీ వాజ్ ఏ ట్రైనర్. సో ఒక ట్రైనర్కి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు సక్సెస్ అవుతారనేటువంటి అవగాహన ఉంది కాబట్టి ఈరోజు కేఎంఐటీ అంత సక్సెస్గా వెళ్తుంది. సో పేరెంట్స్ కాలేజీ విజిట్కి వెళ్ళినప్పుడు చూడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సెంటర్ కెరియర్ డెవలప్మెంట్ సెంటర్. కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ అంటే మనకి మామూలుగా ఎట్లా ఉంటుందంటే 60 మెంబర్స్తో కూడుకున్నటువంటి ఒక అవుట్డేటెడ్ సిస్టమ్స్ ల్యాబ్ని చూసి మీరు జాయిన్ అవ్వద్దు. అంటే డబ్బులు లేనటువంటి వాళ్ళు ఏదో ఒక డిగ్రీ కోసం జాయిన్ అవుతారు, దబిడి వేసుకుంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ గురించి చెప్పేది, డబ్బులు పెట్టేటువంటి వాళ్ళు వాల్యూ ఫర్ మనీ, లలిత జ్యువెలర్స్ అని చెప్పినట్టుగా లెక్క చూసుకొని జాయిన్ అవ్వండి. కాబట్టి మీరు ఏఎంఎల్ మీద ప్రేమను తగ్గించుకోండి. పేపర్లో రాసినట్టుగా సిఎస్సి డేటా సైన్స్ ఏమీ వెలిగిపోవట్లేదు, మార్కెట్ చాలా కష్టాల్లో ఉంది. నాస్కామ్ వీటన్నిటికీ ఫాదర్ మదర్ ఎవరు? ఈ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ అన్నిటికీ నాస్కామ్. వేణుగోపాల్ రెడ్డో ఎల్లయ్యో పొల్లయ్యో చెప్పిండని చెప్పి ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా నాస్కామ్ వెబ్సైట్కి పోండి, నాస్కామ్ చేసే ప్రెస్ రిలీజ్ ఏమున్నాయో చూడండి, నిజాలను అర్థం చేసుకోండి, మోసపోకుండా ఉండండి, మంచి నిర్ణయం తీసుకోండి. అవసరమైతే కెరీర్ గైడెన్స్ కోసం సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.